క్రికెట్ ఆట జరుగుతున్నప్పుడు మనం టీవీల ముందు కూర్చుని వాడు ఎట్టా కొడితే బాగుండేది, వాడు ఎట్టా బౌలేస్తే బాగుండేది అని చెప్తూ ఉంటాం. అట్లాగే రాజకీయాలు కూడా ఆ నాయకుడు ఇట్టా చేస్తే బాగుండేది, అట్టా చేస్తే బాగుండేది అని చెప్తాం. ఎవడి కష్టం వాడికి తెలుస్తుంది, ఎవడి బాధ వాడికి తెలుస్తుంది. కొన్ని చేయగలిగి చేయలేని ఉంటాయి, కొన్ని చేయలేక వదిలేసేవి ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళకి ఉత్తరాదిలో సీట్లు పోతాయని తెలీదా? ఎందుకు తగ్గిపోయింది? వాళ్ళకంతా తెలుసు. 3 అంశాలు వాళ్ళని అక్కడ దెబ్బతీస్తున్నాయని తెలుసు. బట్ దాన్ని రెక్టిఫై చేసే టైం లేదు. ఎలక్షన్స్ ముందుకు వచ్చేటప్పటికి అర్థమైంది ఒక 6 నెలల ముందు. ఒకటి, దేశం గర్వంగా చెప్పినటువంటి అగ్నివీర్ ఏదైతే సైన్యంలోకి చేరి 2 ఏళ్ల శిక్షణ పొంది 2 ఏళ్ళు దేశం కోసం పనిచేసి ఓ లంసమ్ అమౌంట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయేటటువంటి ఉద్యోగం మంచి కాన్సెప్టే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ నడుస్తుందంటే ప్రతి ఒక్క ప్రజలకి సైన్యం అలవాటు ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. అట్లాంటి అనుభవం ఈ దేశంలో యువతరం వినియోగించుకుంటుందంటే అది ఈ సైనిక బెల్ట్ అంటాం. మనకి సౌత్ ఇండియాలో నుంచి సైనికులు తక్కువ ఉంటుంటారు, ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటుంటారు హిందీ బెల్ట్లో. ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబు, ఉత్తరప్రదేశ్, రాజస్థాను ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉంటుంటారు. వాళ్ళకి ఇది నచ్చల. దాన్ని అగ్నివీర్ని మేము వస్తే రద్దు చేస్తామన్నటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ స్టేట్మెంట్ వాళ్ళకి నచ్చింది. అందుకే దాదాపుగా 15-20 సీట్లు కోల్పోయింది. ఆ విషయం వీళ్ళకి తెలుసు. కానీ అప్పుడు అగ్నివీరుని రద్దు చేస్తే కరెక్ట్ కదా, అది రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత జరిగినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ చూస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే సైన్యంలో 10-15 ఏళ్ళు పనిచేసి తర్వాత రిటైర్ అయిపోయి జీవితకాలం పెన్షన్ తీసుకుంటారు, లేదా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో. రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ మిలిటరీ క్యాంటీన్ సదుపాయాలు అవి ఉంటాయి. అవి ఈ అగ్నివీర్లో లేవు. అది నచ్చలా చాలామందికి. అది నెంబర్ 1 ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టడం వల్ల నష్టమని తెలుసు, పోలరైజేషన్ జరుగుతుందని తెలుసు. యాదవ, ముస్లిం, ఎస్సీ ఎస్టీ ఈ దఫా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో రిజర్వేషన్ల రద్దు అన్నటువంటి ప్రచారం బాగా పనిచేసింది. దానికి కారణమైంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తల అత్యుత్సాహం. హిందుత్వ ఎజెండాతో రాజ్యాంగం ఉంటుంది, 400 సీట్లు సాధించేది అందుకోసమే, మనమంతరం అంకితం కావాలంటూ వాట్సాప్ మెసేజ్లు క్రియేట్ చేసింది అది కాంగ్రెస్, డిస్ట్రిబ్యూట్ చేసింది బీజేపీ వాళ్ళు. దాంతో జనంలో ఒక అపోహ కలిగించడానికి కారణం బీజేపీ కార్యకర్తలు అయ్యారు. దాన్ని ఏమంటారు, కట్టర్ బీజేపీ కార్యకర్తలు అయ్యారు. అది తమని దెబ్బతీసిందని తెలుసు, దానివల్ల సీట్లు కోల్పోతామని తెలుసు. అక్కడ బెంగాల్లో ఇంకోటి ఈ రిలీజియస్ పాయింట్ మాట్లాడినప్పుడు ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ముస్లిం రిజర్వేషన్స్ కావచ్చు, ఈ రెండిటి వలన తేడా వస్తుందని తెలుసు. అందుకోసమనినే చిట్ట చివరిలో ఆంధ్రప్రదేశ్లో పొత్తు కావచ్చు, కర్ణాటకలో పొత్తు కావచ్చు పెట్టుకున్నారు. దక్షిణాదిలో ఈ పొత్తుల ఫలితం పనిచేసింది. ఒరిస్సా మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు, అట్లాగే తెలంగాణ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ సాధించిన సీట్లే ఓ రకంగా కాపాడినాయి. 19 దాకా ఒరిస్సా, 8 దాకా తెలంగాణ, అక్కడ అదో 19 అదొక 8, 27 దాకా వచ్చినాయి. ఆంధ్రాలో ఒక 3, 30 వచ్చినాయి. కర్ణాటకలో ప్రయోగం సక్సెస్ అయింది కానీ టోటల్గా 19 వచ్చినాయి. అక్కడ 49 స్థానాలు కూటమిగా లెక్కేసుకున్నప్పుడు విడిగా 17 సొంతగా భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 18 స్థానాలు కూటమికి వచ్చినాయి కదా. అంటే టోటల్గా ఎన్డీఏ కూటమి దక్షిణాదిలో బలోపేతం చేసుకోవడం వలన అక్కడ దాన్ని సెటరేట్ చేసుకున్నారు. అది అంతా ముందే తెలిసి జరిగింది. కాకపోతే దీనికి రెమెడీ ఏంటి అన్నటువంటిది ఇప్పుడు రాబోయే రోజుల్లో పరిష్కారం ఎలా చేస్తారనేది చూడాలి.